హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నికల కమిషన్ ఎన్నికల కోడ్ ఉన్నా కూడా మనకు 2 పథకాలను అమలు చేయడానికి పర్మిషన్ అయితే ఇచ్చిందని మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది, మనకు ఏ పథకాలను అమలు చేసుకోవడానికి పర్మిషన్ అయితే ఇచ్చింది అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం. ముందుగా వీడియోను లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుందండి, దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. అలాగే తప్పకుండా వీడియోని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి పక్కనే ఉన్న షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు దోస్తులకు కూడా ఈ వీడియోను షేర్ చేయండి. వారు మీతో పాటు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఇక మనం వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు కానీ ప్రజలకు మహిళలు కానీ ఇలా ఉన్నారో వారందరికీ కూడా మనకు అనేక పథకాలను అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుందండి. ఇక ఇందులో భాగంగా మనకు కొన్ని పథకాలను విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకుంటున్నటువంటి సమయంలో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రావడం జరిగింది. ఇక ఎన్నికల కోడ్ అనేది వచ్చిన తర్వాత మనకు ఎటువంటి పథకాలను విడుదల చేయడానికి అవకాశం అయితే లేదు. ఒకవేళ ఏదైనా కారణం చేత ఈ పథకాలు ఖచ్చితంగా అమలు చేయాలంటే అది కూడా మనకు ఎన్నికల కమిషన్ పర్మిషన్ అయితే తీసుకోవాలి. ఇక ఎన్నికల కమిషన్ ఆదేశాలతోనే మనకు కొత్త పథకాలు ఏవైనా కూడా విడుదల చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ నేపథ్యంలో మనకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి గ్యారంటీలో మనకు 2 పథకాలు, అలాగే గృహజ్యోతి పథకం కింద ఒక పథకాన్ని అయితే విడుదల చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు మహాలక్ష్మి గ్యారంటీలో 2 పథకాలు ఏవైనా చూసుకుంటే మనకు ఒకటి ప్రభుత్వం వచ్చిన వెంటనే అధికారంలోకి ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే కల్పించడం జరిగింది మహిళలకు. మొట్టమొదటి పథకంగా చెప్పుకోవచ్చు. ఇక రెండో పథకం చూసుకుంటే మనకు మహిళలందరికీ కూడా మనకు 500 రూపాయలకే సిలిండర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక 500 రూపాయల సిలిండర్ పథకాన్ని కూడా మనకు ప్రారంభించి 2-3 నెలలు అయితే అవుతుందన్నమాట. ఇక ఈ పథకానికి సంబంధించి ఎవరైనా కూడా రేషన్ కార్డు ఉండి అర్హులుగా మిగిలిపోయి ఉంటే మీరు మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి ఎంఆర్ఓ లేదా ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళి కూడా మళ్ళీ కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే లబ్ధిదారులకు సూచించింది. ఇక లబ్ధిదారులందరూ కూడా ఎవరైనా మిగిలిపోయి ఉంటే ఇప్పుడు కూడా అవకాశం ఉంది. మీరు వెళ్ళి ఈ విధంగా మీ యొక్క పథకానికి అర్హులుగా కనుక మీరుంటే మీరు వెళ్ళి మీ యొక్క సిలిండర్ అనేది మీరే తీసుకోవచ్చు అనమాట. ఇది మహాలక్ష్మి గ్యారంటీలో 2వ పథకం అనమాట. ఇక గృహజ్యోతి పథకం కింద మనకు 200 యూనిట్ల వరకు కూడా ఉచిత కరెంట్ అనేది అమలు చేయడానికి అవకాశం అయితే ఇచ్చింది. ఇక 200 యూనిట్ల వరకు కూడా ఎవరైతే కరెంటు వినియోగిస్తున్నారో వారందరికీ కూడా మనకు 0 బిల్ అనేది జనరేట్ చేస్తున్నారండి. ఎటువంటి కరెంటు బిల్లు మీరు కట్టాల్సిన అవసరం లేదని కూడా తెలంగాణ సర్కార్ అయితే చెప్పింది. ఇక అదే పథకాన్ని కూడా అమలు చేస్తుంది. ఈ విధంగా మనకు ఎన్నికల కోడ్ అనేది రాకముందు ఈ 3 పథకాలను అయితే విడుదల చేశారండి. ఇక దీని తర్వాత మరొక 2 పథకాలను అమలు చేయాలని మనకు కీలక ప్రకటన అయితే చేసింది తెలంగాణ ప్రభుత్వం. కానీ మనకు ఎన్నికల కోడ్ అయితే వచ్చేయడం జరిగింది. ఇక ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మనకు ఎటువంటి పథకాలను విడుదల చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఎన్నికల కమిషన్ పర్మిషన్ అయితే కోరింది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఎన్నికల కమిషన్ అయితే మనకు 2 పథకాలకైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఆ పథకాలను ఈ తేదీ నుంచి కూడా అమలు చేయబోతున్నామని చెప్తున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు 2500 రూపాయల పథకానికి కొన్ని లక్షల మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా మనకు ఈ 2500 రూపాయలకు కొన్ని లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఈ దరఖాస్తు చేసుకున్నటువంటి మహిళలందరి ఖాతాల్లోకి కూడా ఈ డబ్బులు వేయడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల కోడ్ అనేది వచ్చేసింది కాబట్టి అన్ని పనులు కూడా తాత్కాలికంగా ఆపివేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కూడా ఎన్నికల కమిషన్ పర్మిషన్ అయితే తీసుకోవడం జరిగింది. మనకు 1 లేదా 2 పథకాలను అమలు చేయడానికి ఎన్నికల కమిషన్ ఆదేశాలతో మహిళలకు సంబంధించే మనకు వేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది. ఇక ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తుంది. ఈరోజు రేపు గ్రీన్ సిగ్నల్ ఇస్తామని చెప్పింది. ఇక ఈ ఆదేశాలు ఇచ్చిన వెంటనే కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా 2500 రూపాయల పథకానికి సంబంధించి
నిధులు అయితే విడుదల కాబోతున్నాయి. ఇక ఈ పథకానికి సంబంధించి అధికారులు కూడా సర్వేకి అయితే రాబోతున్నారు. అధికారులు వచ్చినప్పుడు మీరు 3 పత్రాలు అనేటివి ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా మీకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతా అనమాట. ఒకవేళ ఆధార్ కార్డు లేకపోయినా కూడా ఓటర్ ఐడి కానీ ఇలా రకరకాల కార్డ్స్ అయితే ఉన్నాయి, అవి కూడా మీరు చూపించవచ్చు. ఆధార్ కార్డు లేని వాళ్ళు రేషన్ కార్డు అయితే తప్పనిసరిగా ఉండాలి. రేషన్ కార్డు లేకపోతే ఈ పథకం అనేది అమలు కాదు. ఇక అధికారులు అయితే సర్వేకి వస్తారండి. ఈ సర్వేకి వచ్చినప్పుడు మీరు ఈ పత్రాలన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా సర్వే చేసి రెడీగా పెట్టుకొని మనకు మహిళలకు 2,500 రూపాయలను అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఇది 2,500 రూపాయల పథకానికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ అనమాట. ఎన్నికల కోడ్ ఉన్నా కూడా ఈ పథకాన్ని అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఇక వచ్చే నెల నుంచి కూడా ఈ పథకానికి సంబంధించిన నిధులు అయితే విడుదలవుతాయండి. ఇక జూన్ 4 వరకు కూడా ఎన్నికల కోడ్ అనేది మన తెలంగాణలో ఉంటుంది. కాబట్టి మనకు అన్ని రోజులు ఎందుకు అనేసి ప్రభుత్వం అయితే ఆలోచించి ఈ నిర్ణయం అయితే తీసుకుంది. ఇది మహిళలకు సంబంధించి 2,500 రూపాయల పథకానికి సంబంధించి. ఇక రెండో చూసుకుంటే డ్వాక్రా అక్క చెల్లెమ్మలకండి. డ్వాక్రా అక్క చెల్లెమ్మలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఆర్థికంగా బలోపేతం చేయడానికి, ఆర్థికంగా వారందరినీ కూడా ముందుకెళ్ళడానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే కొన్ని సభలు అయితే మీటింగ్లు అయితే పెట్టారండి గతంలో. ఆ మీటింగుల్లో కూడా మనకు డ్వాక్రా మహిళల ఉత్పత్తులను అమ్ముకోవడానికి కూడా సపరేట్ అంటే మనకు సపరేట్ మార్కెటింగ్ వ్యవస్థను కూడా మనకు వారికి కల్పించడం జరిగింది. ఇక వారు అమ్ముకునే వస్తువులను వారే సొంతంగా వారే మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా వారికి అవకాశాలను అయితే మెరుగుపరచడం జరిగింది. ఇక వీటితో పాటు కూడా వారు ఏదైనా సొంతంగా ఆర్థికంగా ఎదిగి మంచిగా ఉండడానికి వారందరికీ కూడా 0 వడ్డీ రుణాలు, అంటే ఎటువంటి వడ్డీ అనేది లేకుండా వారికి 2 లక్షల రూపాయల వరకు కూడా లోన్ అనేది ఇవ్వడానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు అయితే జారీ చేశారండి. ఇక దీనికి సంబంధించి కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేసి తర్వాత మనకి 0 వడ్డీ రుణాలను కూడా పంపిణీ చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే మనకు ఎన్నికల కోడ్ అనేది వచ్చేసింది. ఇక ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి మనకు తాత్కాలికంగా ఆపివేయడం జరిగింది. ఇప్పుడు తిరిగి మళ్ళీ కూడా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా 2,500 రూపాయలు, అలాగే డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ రుణాలను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే కసరత్తులు అయితే చేస్తుంది. ఇక ఎన్నికల కమిషన్ ఈ రోజు రేపో పర్మిషన్ ఇస్తుందని, ఈ 2 పథకాలు కూడా తప్పకుండా అమలు చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలిపారు. అంతేకాకుండా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారికి కూడా రైతు బంధు సాయం కింద ఈ నెల 30 తారీఖు వరకు కంటే మరొక 2 రోజుల పాటు మనకు రైతు బంధు కింద 5 ఎకరాల వారికి 25,000 రూపాయలు జమ అవుతున్నాయండి. ఒకసారి రైతులు కూడా బ్యాంకు ఖాతాలు అనేది చెక్ చేసుకోవాలి. ఇది ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా 2 పథకాలు అమలు చేయడానికి వచ్చినటువంటి అప్డేటు. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి. చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. దయచేసి లైక్ చేయండి.